ఉదయాన్నే ఈరోజు ఎక్కడికి బయలుదేరామంటే ఇంకెక్కడికి బయలుదేరుతాం చెప్తున్నా కదా గత 10 రోజులు 11 రోజుల నుంచి పన్ను నొప్పి అని రూట్ కెనాల్ చేయించడంలో భాగంగా ఈసారి రెండోసారి రమ్మన్నారు డాక్టర్. మొన్న మొదటిసారి కొంత ట్రీట్మెంట్ చేశారు, మళ్ళీ రెండోసారి రమ్మన్నారు. ఇంక రెండోసారి రమ్మంటే బయలుదేరుతూ ఉన్నామండి ఈరోజు ఒంగోలుకి. మా ఆవిడ ఎప్పుడు పోయే రూట్ కాకుండా వేరే రూట్లో తీసుకెళ్ళు అంది. ఒంగోలు మీదుగా పోదామంటే చేంకూరు దగ్గర గ్రానైట్ కొరెళ్తాము 10 కిలోమీటర్లు బరాయించాలి, నా వల్ల కాదు అంది. సింగరాయకొండ మీదుగా పోదామంటే సింగరాయకొండ పోతే మన ఇంటికాడ కొంచెం వాళ్ళ ఆ పని ఈ పని చేపించి లేట్ చేస్తావు, అటు హాస్పిటల్కి పోయి టైం పెట్టింది. అట్ట కాకుండా వేరే వేరే మార్గంలో తీసుకుపోయింది. ఇంక వేరే మార్గం ఎక్కడి నుంచి తీసుకెళ్దామంటే ఈ కామేపల్లి రూటు. ఇది కనిగి నుంచి కందుకూరు పోయే రూట్లో మధ్యలో నుంచి రూట్ చీలిద్ది అనమాట. వెంకుపాలెం దాటిన తర్వాత ఈ కామేపల్లి రూటు. ఈ కామేపల్లి రూటు రావలకొల్లు మీదుగా ఒక పాలేరు బ్రిడ్జి దాటుకుని అవతలకి వెళ్ళాలి. ఇది మేము 1999లో ఫస్ట్లో మేము ఈ రోడ్ని చిన్నపిల్లలు నా రాజదూత్ బండి వేసుకుని వెళ్ళేవాడిని ఇటు టంగుటూరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఒంగోలు పోయేటప్పుడు. అప్పట్లో ఆ పాలేరుకి మధ్యలో బ్రిడ్జి కట్టలేదు, తర్వాత కట్టారనమాట. అప్పటికి పోలేరమ్మ గుడి అంటే అంత ప్రసిద్ధి చెందలేదు అప్పుడు నేను 1999లో ఈ రూట్ను పోయేటప్పుడు. తర్వాత కొంతకాలానికి పోలేరమ్మ గుడి గురించి ఎక్కువ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎందుకంటే అక్కడికి పోయి మొక్కున్న వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయి అనమాట. పోలేరమ్మ తల్లి కామేపల్లి పొలిమేరలో ఉంటుంది గ్రామ దేవత. ఇప్పుడు గుడిని బాగా అభివృద్ధి చేశారు. మా ఆవిడ మనం పోక చాలా సంవత్సరాలు అయింది, ఒకసారి ఆ రూట్గా పోదాం, అమ్మవారిని గుడి చూసుకొని వెళ్దాం, ఎట్టా ఒంగోలు వెళ్తాను కదా, ఊరికి అలా గుడి చూసుకొని వెళ్దాము, ఆ గుడి మీదకి వెళ్దామని కోరిందనమాట. సరే రూట్ ఎట్టైనా ఒకటే కానీ సింగిల్ రూట్ కొంత దూరం ఉంటుందన్నమాట. మనకి కందుకూరు రూట్లోంచి ఒక కామేపల్లి గుడి దగ్గరికి దాదాపు సింగిల్ రూట్ మీద మనం ఒక 8 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ డబుల్ రోడ్ ఎక్కుతాము. కామేపల్లి నుంచి డబుల్ రోడ్ అనమాట. కామేపల్లి నుంచి కొండేపు పోవాలన్నా, కొండేపు నుంచి టంగుటూరు పోవాలన్నా, ఒంగోలు పోవాలన్నా డబుల్ రోడ్డే. కామేపల్లి నుంచి మనం ఇటు మన నర్సింగోలు మీదుగా చూశారు కదా శివాలయం ఉంటుంది, అక్కడ శనేశ్వర ఆలయం ప్రత్యేక పూజలు చేస్తారు, నర్సింగోలు దేవస్థానం ఆ రూట్ అనమాట. కామేపల్లి దాటంలోనే పమిడిపాడు దాటంలో నర్సింగోలు దాటంలోనే చిరుకురుపాడు దాటంలో దాగుండూరు, చింతలపాలెం, జరుగుమల్లి, వావులేటిపాడు ఇలా టంగుటూరుకు ఎక్కుతాం అనమాట. ఇదే నేను చెప్పింది పాలేరు. అప్పుడు ఇసుకలో వెళ్ళాము మేము మా పిల్లల్ని తీసుకొని బండి మీద పోయేటప్పుడు ఈ రూట్న చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. తర్వాత మేము తిరగంగా బ్రిడ్జి కట్టారు. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల ఇప్పుడు పాలేరు వచ్చినా కానీ బాగా పాలేరు వస్తే మటు కొంచెం ఆగిద్ది ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ ఏముందిలే, ఇది పల్లెటూరులో పోయే దారే కదా ఇది. మామూలుగా కొద్దిగా పాలేరు ఎప్పుడో బాగా పొంగిద్ది అనమాట. మామూలు టయాలు అయితే మామూలుగా నీళ్ళు బారుతానే ఇబ్బంది లేకుండా పోవచ్చు అనమాట. ఇంకెక్కడి నుంచి మనము ఇప్పుడు మనం కామేపల్లి పోయే రూట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది కామేపల్లి నుంచి పచ్చవపోయే రూటు అటు పైకి వెళ్ళిపోయింది. ఇటు మనం కుడి చేతి వైపు తిరిగితే కామేపల్లి పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తాం. ఆ పోలేరమ్మ గుడి దగ్గర దర్శించుకొని అటు నుంచి వచ్చే వాళ్ళకి మన టంగుటూరు నుంచి వచ్చే వాళ్ళకి జరుగుమల్లి మీదుగా రావచ్చు. కొండేపల్లి నుంచి వచ్చే వాళ్ళకి అటు కామేపల్లి టచ్ అయ్యి రావాలి ఎవరైనా సరే. పొదల నుంచి వచ్చేవాళ్ళు కొండేపు వచ్చి అటు రావచ్చు అనమాట. ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు కూడా అటు కొండేపు నుంచి అయినా రావచ్చు, ఇటు టంగుటూరు దాటిన తర్వాత జరుగుమల్లి మీద నుంచి అయినా రావచ్చు వావులేటిపాడు నుంచి. కాకపోతే కొండేపు మీద నుంచి వస్తే కొంచెం జర్నీ పెరిగిద్ది అనమాట. ఇది కామేపల్లి అమ్మవారికి పోయి దారి చూపించారు కదా పోలేరమ్మ గుడికి దారికి అని. ఇటు పోతే ఈ పోలేరమ్మ గుడి కామేపల్లి, అటు పోతే పైకి పోతే పచ్చకి వెళ్ళిపోయింది. ఇక్కడ అంతా పచ్చని పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఈ రూట్ వస్తుంటే బండి మీద చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. అంటే మన సింగల్ రోడ్డు, మెటల్ రోడ్లు, పల్లెటూరు చుట్టూ పొలాల మధ్యలో మనం చిన్నప్పుడు చదువుకునే రోజులైతే గుర్తుకొస్తాయి. ఇంకా మనమైతే అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఫస్ట్లో అయితే ఒక చిన్న గుడే ఉండేది అక్కడ, గర్భగుడి. ఇంకా తర్వాత చుట్టుపక్కల మొత్తం అవన్నీ కట్టేశారు. చుట్టూతా అమ్మవారి గుడి చుట్టూతా కొత్తగా వాహనాలు కొన్నవాళ్ళు కానీ, పూజలు చేర్చుకునే వాళ్ళు కానీ, స్కూల్ వాహనాలు కానీ పూజలు చేపిస్తుంటారు. ఇక్కడికి వచ్చి గుడి చుట్టూ ప్రదర్శన చేయడానికి రోడ్డు వేశారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఇంకా ఇక్కడ గ్రామదేవత కదా అమ్మవారు, గ్రామదేవత కాబట్టి ఇది జంతువులు వాటి చేస్తుంటారు కదా, వాళ్ళు వండుకోవడానికి చుట్టూతా అక్కడ మనకి వంట సామాన్లు ఇచ్చే టెంట్ సప్లై షాపులు అవి ఉన్నాయి, అద్దెకిస్తారు. అక్కడే మన గిన్నెలు అన్నీ తీసుకొని వండుకోవచ్చు, పొయ్యిలు అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ అన్నీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఈ గుడి చుట్టూతో మొత్తం కొత్తగా అభివృద్ధి చేశారు, బాగా చాలా అభివృద్ధి చేశారు. ఈ స్కూల్ వ్యాన్లన్నీ కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసి మూడు చుట్లు తిరిగి ఇక్కడ పూజలు చేర్చుకొని పోతుంటారు. అంత ప్రత్యేకమైన భక్తిభావం కలిగినటువంటి దేవస్థానం అన్నమాట. ఈ మధ్యకాలంలో బాగా భక్తులకి బాగా నమ్మకం, కోరిన కోరికలు నెరవేరుతున్నాయి, వాళ్ళు మళ్ళా వస్తున్నారు. మహిమ గల దేవస్థానం ఇది. ఈ దేవస్థానం అయితే గత 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందిందండి. నేను ఈ రూట్ను దాదాపు 1999 నుంచి పోతున్నాను. 1999 అంటే దాదాపు
అదే ఇంక అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందింది 2005 నుంచి. అంతకుముందు అంతగా లేదు. నేను ఈ దారిన పోతున్నా కానీ ఇక మామూలు గుడిలాగా ఉండేదనమాట. ఇక్కడ పూజారులను కూడా అడిగాను, ఎన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందిందంటే 20 సంవత్సరాల నుంచి అన్నారు. ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ ఆదివారం ఎక్కువ వస్తుంటారండి భక్తులు. శుక్రవారం, ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు కూడా వచ్చి వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకున్నారు. నేనైతే హాస్పిటల్కి పోయేది ఉంది కాబట్టి బయట నుంచి దండం పెట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని, నేను మా ఆవిడ నమస్కరించుకొని ఇంకా అక్కడ పూజారితో కాసేపు మాట్లాడి మేము బయలుదేరటమే జరిగింది. ఈ ప్రాంతం ఇప్పుడు ఈ కామేపల్లి గుర్తింపు రావడానికి ప్రధానమైన కారణం ఈ పోలేరమ్మ తల్లి అమ్మవారు. ఒంగోలు నుంచి వస్తున్నారు, సింగరాయకొండ నుంచి, కందుకూరు నుంచి, ఇక్కడ చాలా దూరం నుంచి మా కనిగిరి నుంచి కూడా ఎక్కువ ఆదివారం వెళ్తుంటారు అనమాట. బండ్లు కట్టుకొని చుట్టూతో బండ్లు తిప్పుకొని అక్కడ నుంచి కార్యక్రమాలు మొక్కుబళ్ళు చెల్లించుకొని వచ్చి అక్కడే పొంగళ్ళు పెట్టుకొని వస్తుంటారు అనమాట. ఆదివారం తిరునాలుగా ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇక్కడ చుట్టూతా బాగా విశాలమైన ప్రదేశం, బాగుంది, అభివృద్ధి చేశారు. ఈ గుళ్ళో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం, నమ్మకం ఇది. ఇంక ఈ గుళ్ళో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనం ఏదైనా కోరి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడి వెనక భాగంలో ఈ రూపాయి బిళ్ళ అంటిస్తారండి. ఆ రూపాయి బిళ్ళ అంటుకొని కింద పడితే కోరిక నెరవేరుద్ది, అంటుకొని అట్నే ఉంటే నెరవేరుదని నమ్మకం. నేను కూడా ఒకసారి ట్రై చేశాను అన్నమాట. రూపాయి బిళ్ళ అంటుకొని కింద పడింది, నా కోరిక అయితే నెరవేరింది 100%. ఇక్కడ అంతంగా శుక్రవారం, ఆదివారం అయితే ఇంకా కోలాహలంగా ఉంటుంది అనమాట, సందడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ అంత పల్లెటూరులే వస్తాయి మనకి. ఇప్పుడు ఈ కామేపల్లి నుంచి కానీ, అటు కొండేపు నుంచి టంగుటూరు బేరుడు కానీ అదే భలే ఉంటాయి ఊర్లన్నీ కూడా. మంచి ఇల్లు కట్టుకుంటారు, బాగా పచ్చని పంటలు, బాగా వ్యవసాయం ఎక్కువ చేస్తారు. అంతా ఇంక వేరే ఆధారమే లేదు, వ్యవసాయమే ఆధారం. మంచి భూములు, నల్లరేగడి భూములు. అటు మళ్ళీ జరుగుమల్లి దగ్గరికి అటు వెళ్ళేటప్పుడు కొంచెం ఇసుక నేల భూములు వస్తాయి అన్నమాట. ఈ ప్రాంతంలో అంతా నల్లరేగడి భూములు, మంచి శక్తివంతమైన, సారవంతమైన. ఇక్కడ జామాయిలు, సౌకు తోటలు వేస్తారు, పొగాకు ఎక్కువ పండిస్తారు. బ్యార్నీళ్ళు ఇటు చూసినా బ్యార్నీళ్ళు ఉంటాయి. ఊరికి ఎన్ని బ్యార్నీళ్ళు ఉంటాయో మనం పోతుంటాం చూడొచ్చు. అందువల్ల వీళ్ళకి దేవస్థానాలు బాగా, పల్లెటూరులోనే దేవస్థానాలు బాగా కట్టించారు. మనకి కామేపల్లి దాటిన తర్వాత నర్సింగోలు అని ఒకటి వస్తుందండి. నర్సింగోలు కూడా మన శ్రీకాళహస్తి పోయి పూజలు అయితే ఏ పూజలు అయితే చేసుకుంటారు, రావుకేతుల పూజలు అటాడి శాంతి పూజలు. ఇక్కడ ఈ నర్సింగోల్లో కూడా మంచి శక్తివంతమైన ఈ పూజలు అయితే చేస్తారు. అంటే దోషాలు పోవడానికి శివాలయము, నర్సింగోలు శివాలయంలో అక్కడ శివలింగము మనకి నవగ్రహాలు ప్రతిష్ఠించుంటారు. అక్కడ కూడా బాగా పూజలు బాగా చేస్తారు. ఇక్కడ ఈ ప్రాంతం ఈ కామేపల్లి నుంచి నర్సింగోలు ఈ రూట్లో ఈ 2 ప్రత్యేకమైన పెద్ద దేవస్థానాలు అన్నమాట, ప్రఖ్యాతిగాంచిన దేవస్థానాలు. మన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో ఉన్న ఈ దేవస్థానాలు దీనికి టంగుటూరు దాటిన తర్వాత వస్తాయి అన్నమాట. అటు కొండేపు నుంచి కూడా రావచ్చు. జరుగుమల్లి మండలంలో ఈ 2 దేవస్థానాలు అయితే ఉన్నాయి. ప్రత్యేకమైన పూజలు అయితే అక్కడ కూడా చేస్తారు. ఇంకా నేను పూజారి గారితో మాట్లాడి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, ఒంగోలు పోవాలి కదా అని. ఇంకెక్కడ మద్యం సేవించే వాళ్ళు కూడా తీసుకొస్తుంటారండి. మద్యం సేవించే వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఒట్టు పెట్టి అదేదో కడతారు, తాయెత్తు కడతారు. అది మానుకొని ప్రమాణం చేపిస్తారు, అమ్మవారి దగ్గర ప్రమాణం చేసి పోతారు. కొంతమంది మానుకుంటారు ఇక్కడ. ఆ విశ్వాసం కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇంకా అట్నే ఈ దుష్టశక్తులు, పీడలు ఏదైనా ఉన్నా గుళ్ళోకి వస్తే బయటపడతారు. బయటపడి వాళ్ళకి బయటకు వస్తారు అనమాట. అవి కూడా వదిలిస్తారు ఇక్కడ. ఇక్కడ గ్రామదేవత కాబట్టి అమ్మవారి మంచి మహిమగల్ల తల్లి ఆ పోలేరమ్మ తల్లి. నమ్మిన వాళ్ళని కాపాడుతూ ఉంటుందన్నమాట భక్తిభావంతో. నేను 8 సంవత్సరాల క్రితం వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి కుదిరితే పోయి రావాలి, దర్శనం చేసుకొని రావాలి. ఈరోజు నేను హడావుడికి వెళ్తా, అక్కడ లోపలికి అయితే పోలేకపోయాను అనమాట. గుడి బయట దండం పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి నేను ఆ పూజారి గారితో మాట్లాడుతున్నా, దాని గురించి చెప్తున్నాడు ఆయన. మిమ్మల్ని కూడా వీడియోలు చూపిస్తానంటే మన గుడి గురించి చెప్తే మంచిదే కదా, చూపించమని చెప్పాడు. అందుకని తెలియని వాళ్ళకి తెలిసిద్దని నేను చెప్తున్నాను. కనిగిరి నుంచి పోయే వాళ్ళకి చెప్పాను కదా, కనిగిరి నుంచి ఇటుకు మనకి అలవలపాడు గంగదేవాలయం దాటిన తర్వాత అగ్రహారం దాటిన తర్వాత ఎంకుపాలెం దాటిన తర్వాత పొన్నలూరికి ఎంకుపాలెం మధ్యలో ఈ కామేపల్లి రోడ్డు వస్తుంది, రావులకొల్లు పోయే రోడ్డు. ఆ రోడ్డును పోతే ఇంకా అటు నుంచి కామేపల్లి దగ్గరికి ఉంటుంది అనమాట. అక్కడి నుంచి రోడ్డు కాంచి 10 కిలోమీటర్లు, కందుకూరు రోడ్లో నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. కనిగిరి నుంచి పోయే వాళ్ళకి 40 కిలోమీటర్ల దూరం ఇది. అటు మనకి టంగుటూరు నుంచి వచ్చే వాళ్ళకి 25 కిలోమీటర్లు, 26 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇక కొండేపు నుంచి వచ్చే వాళ్ళకి కొండేపు నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. ఇది ప్రకాశం జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి, అటు ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి ఇలా ఉంటుంది అవకాశం. కందుకూరు నుంచి వచ్చే వాళ్ళకి, సింగరాయకొండ నుంచి వచ్చే వాళ్ళకి పొన్నలూరు నుంచి రావులకొల్లు రోడ్డు ఉంది. రావులకొల్లు నుంచి కామేపల్లి దేవస్థానం, అంతే. ఇది ఈ కామేపల్లి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళకి అడ్రస్లు చెప్తున్న దారి మార్గం అనమాట. ఇక్కడి నుంచి పోతే ఇంకా నర్సింగోలు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారంట. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు.
కాళహస్తి పోలేని వాళ్ళు అక్కడ పోయి పూజ చేయించుకున్నా మనకి జిల్లాలో ఉన్నది మంచి అక్కడ దోషాలన్నీ తొలగిపోతాయి అంటారు. రాహుకేతు దోషాలు కానీ ఇలాంటి గ్రహ దోషాలు ఏమంటే అక్కడ తొలగిపోతాయి అంటారు. ఇంకా ఈ రోడ్లలో చూడండి ఇల్లు ఎంత ముచ్చటగా కట్టుకున్నారు. ఇటు రోడ్డుకి అటువైపు ఇటువైపు పచ్చని చెట్లు, అటు పక్క పచ్చని పొలాలు, పండ్ల తోటలు, సపోటా తోటలు అవి ఉన్నాయన్నమాట. ఈ రూట్ మీద జర్నీ చేస్తుంటే మనసుకు బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అరటి తోటలు చూడండి, అరటి చెట్లు ఎంత బాగున్నాయి. ఇంకా చల్లటి గాలి తగులుతుంది. మావిడ అందుకే అడిగింది అటుపోయి చేంకుర్తి రూట్లో ఆ గ్రానైట్ కోరి దుమ్ము నేను తట్టుకోలేనయ్యా నన్ను ఇటు చూసిపోమని. సింగరాయకొండ మీదగా పోతే పొద్దుగూకులు అక్కడ పోయి ఇంటికి అటు పని చేపిస్తావు, పొద్దుగూకులు ఇంకా అసలు పోయి కొసపట్టుకుంటాను, ఆ పనిలో పడిపోతే ఇంకా ఒంగోలు హాస్పిటల్ కూడా మర్చిపోతాను గోల్ చేసి ఇటు తీసుకొచ్చింది. ఈ రూట్లో తాటి చెట్లు ఇవన్నీ చూస్తుంటే మనం చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు సైకిల్ వేసుకొని పోతుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే తాటి చెట్లు అవి ఉంటుంటాయి అనమాట. చాలా ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఏదైనా పల్లెల నుంచే కదా పట్టణాలు అభివృద్ధి చెందింది. ఇక్కడ ఈ పల్లెలు బలంగా ఉంటేనే మన పట్టణాల్లో అందరూ కూడా హ్యాపీగా అభివృద్ధి చెందుతారు. పల్లెలు పచ్చదనంగా ఉంటేనే పట్టణాలు బాగుంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులు పొగాకు పండిస్తారు, శనగ పండిస్తారు, పశువులు బాగా మేపుతారు, అదిగో బరిగొడ్ల మేత జొన్న చేస్తారు. ఇకపోతే పండ్ల తోటలు అనేది ఇక సపోటా తోటలు, మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా జామాయిలు, సుబాబులు, అదే సౌగు తోటలు ఎక్కువ వేస్తారు. ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్డేనండి. కామేపల్లి నుంచి టంగుటూరు దాకా డబుల్ రోడ్ వేశారు. అటు కొండేపి నుంచి వచ్చే రోడ్డు కూడా డబుల్ రోడ్డేను. టంగుటూరు కొండేపి అటు కూడా డబుల్ రోడ్డేను. ఇదంతా కూడా మనకి పెద్ద పట్టణాలు ఏముండవండి, చిన్న చిన్న పల్లెటూర్లు. అయితే ఇల్లు బాగా కట్టుకున్నారు. రైతులు గట్టి రైతులు అండి. ఇటు పక్క పొలాలు బాగున్న రైతులు ఎక్కువ పొగాకు పండిస్తారు కాబట్టి కమర్షియల్ పంటలు పొగాకు, మిర్చి ఇట్లాంటివి పండిస్తారు. మంచి సారవంతమైన భూములు. ఈ ప్రాంతంలో పొలాల కౌలు కూడా ఎకరా 12,000 అంత తీసుకుంటారని చెప్పారు ఇంతకుముందు మాకు. ఇది మా కనిగిరి ప్రాంతంలో అయితే ఎకరా 2,000 కౌలు ఉంటుంది. ఇక్కడ నీళ్లు, వాటర్ సౌకర్యం అంతా ఉంటుంది. మనకి ఈ పశువులు, ఈ గొర్రెలు, ఈ మేకలు చూస్తుంటాయి రోడ్ల మీద పోయేటప్పుడు. ఈ డబల్ రోడ్ అయినప్పుడు కాబట్టి పల్లె ప్రాంతంలో కొనసాగే రోడ్లు కాబట్టి ఇవి. ఇక్కడ మనకు అడుగడుగున మంచి ప్రతి ఒక్క సెంటర్లో దేవస్థానం, రోడ్డు అమ్మటం మంచి దేవస్థానాలు, ఈ పశువులు ఇవన్నీ కనపడతా ఉంటాయి. ఇక్కడ ఈ ట్రాక్టర్లు ఇవన్నీ కనపడుతుంటాయి. ఇక్కడికి వచ్చేసరికి చూడాలని స్వామి విగ్రహం కనపడుతుంది కదా, ఈ చిరుకురుపాడు అండి. ఈ చిరుకురుపాడు నుంచి కూడా కందుకూరు పోవచ్చు. కందుకూరు, చిరుకురుపాడు, ఇక్కడ నుంచి కందుకూరు కనెక్షన్ ఉంటుంది. కందుకూరు పోవచ్చు అనమాట. ఇంకా చిరుకురుపాడు దాటిన తర్వాత ఇంకా మనం ప్రయాణం దాగుండూరు. నెక్స్ట్ వచ్చేది దాగుండూరు స్టేజ్ వస్తుంది. ఆ దాగుండూరు కూడా దేవస్థానం ఉంటుంది. రోడ్డు పక్కన పెద్ద దేవస్థానం చూసారా, ఈ దేవస్థానమే. నాకు కన్ఫ్యూజ్ ఏంటంటే ఇది రాముల వారి గుడి, శివాలయమా, ఇంతవరకు నేను పూర్తిగా కనుక్కోలేకపోతున్నాను. చాలాసార్లు ఈ రూట్ని వెళ్ళాను. ఎవరినైనా అడిగానే తెలుసుకోవాలి ఈసారి. ఈ దేవస్థానం చుట్టూతో పెద్ద ప్రహరీ బాగుంటుంది. ఇంకా ఈ దాగుండూరు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏముందండి, చింతలపాలెం అంటే ఇంకా పక్కన ఉంటే ప్రతి 3 కిలోమీటర్లకి ఒక ఊరు వస్తుంటుంది. 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లకి ఇవన్నీ పల్లెటూరులే. చాలా పచ్చదనం, ఆహ్లాదకరంగా, బ్యానీలు, పశుపక్ష వదులు ఇవన్నీ కలకల్లాడుతుంటే మంచి బాగా దిట్టంగా స్ట్రాంగ్గా మెయిన్ రోడ్డు పక్కన ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ మనకి పట్టణాలతో సంబంధం లేకుండా పోయే రూట్ ఇది. ఇంక మనకి కనిగిరి నుంచి బయలుదేరితే ఇంక మధ్యలో కందుకూరు తగలకుండా, పొన్నూరు తగలకుండా, సింగరాయకొండ తగలకుండా, ఏ పట్టణం తగలకుండా డైరెక్ట్ టంగుటూరు హైవే ఎక్కుతాం మనం. అది కూడా టంగుటూరు టౌన్లోకి పోకుండా వెళ్ళిపోతాం. ఇంక మధ్యలో బాగా దాహం వేసి మేము వెంట తీసుకొచ్చుకున్న మజ్జిగ అయితే తాగుతున్నాం. మజ్జిగ కాదండి, ఈరోజు మన వీడియోలు చెప్పినట్టుగా ఎక్కడికి పోయినా సర్ది తీసుకెళ్తాన్నట్టుగా 2 బాక్సులన్న అన్నము, ఒక 5 లీటర్ల క్యాను, నీళ్ళ క్యాన్ కూడా తీసుకున్నాం. 5 లీటర్ల క్యాను పక్కన మాకు ఒక పెద్ద సంచి ఉంది, సరుకుల సంచి. ఆ సంచి సైడ్ తగిలిచ్చాము. ఇక మాకు కావాల్సిన ఆహారం ఎక్కడ ఆకలి అక్కడ చెట్టుకుని తిందాం అనేది తీసుకెళ్ళామన్నమాట. నాకు ఈ పంటి నొప్పి అయితే కొంత రిలీఫ్గా ఉంది ఈరోజు పోయేటప్పుడు. ఇంకా తర్వాత పంటి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంతకు నేను ఇదంతా చెప్తున్నాను, ఎక్కడికి పోతున్నా అంటే పంటి ట్రీట్మెంట్ చేసుకుంటాను ఒంగోలు వెళ్తా. ఈ రూట్ ఎంచుకున్నాను అనమాట. మాకు కనిగిరి నుంచి ఒంగోలు పోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట. ఇంకెక్కడి నుంచి చెప్పాను కదా, ఇదే చింతలపాలెం. ఈ చింతలపాలెం దాటితే జరుగుమల్లి వస్తుందండి. ఈ జరుగుమల్లిలో ఉల్లేరమ్మ దేవత ఉంది తల్లి. ఆ ఉల్లేరమ్మ తల్లి తిరునాళ్ళలో 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. చాలా బాగా చేస్తారని అందరూ చెప్పుకుంటుంటారండి ఈ జరుగుమల్లిలో కూడా. చిన్నప్పుడు మేము విన్నాం చాలాసార్లు. ఈ జరుగుమల్లిలో ఉల్లేరమ్మ తల్లి తిరునాళ్ళు బాగా చేస్తారు. చింతలపాలెం దాటిన తర్వాత పక్కనే ఉంటాయి జరుగుమల్లి, చింతలపాలెం ఉంది. కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇటు చూడేస్తే దారికి చూడండి సౌకు తోటలు చెప్పాను కదా, అటుపక్క ఇటుపక్క సౌకు తోటలు, జామాయిల తోటలు, ఇంకా పోతే సపోటా తోటలు, ఇంకా మామిడి తోటలు. ఈ ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ పంటలు బాగా పండుతాయి. ఇంకా వరి కూడా పండిద్దండి. ఇంకా మనం జరుగుమల్లి అయితే వచ్చేసాం. ఇందాక మీకు చెప్పాను కదా, ఈ నర్సింగోలు, ఈ కామేపల్లి, జరుగుమల్లి మండలం అంటే ఇదే. ఈ జరుగుమల్లి మండలమే. ఇక్కడే ఉల్లేరమ్మ తల్లి దేవస్థానం ఉంది. ఈ ఊరు కూడా బాగానే అభివృద్ధి చెందుతుంది ఈ మధ్యకాలంలో. మేము చిన్నప్పుడు ఇటు పోయేటప్పుడు చూస్తే ఈ ఊరు కొంచెం ఆ ఉల్లేరమ్మ గుడి దగ్గర
అన్ని చెట్ల మీద ఈ పక్షులు కొంగలు రెట్లేస్తూ ఉండేవి. ఇప్పుడు చాలా మారింది ఊరు. ఇంకా అమ్మవారి గుడి ఇదే ఉల్లేరమ్మ గుడి దేవస్థానం. ఇక్కడే తిరునాళ్ళు జరిగింది 12 సంవత్సరాలకు ఒకసారి. చాలా బాగా చేస్తారని పెద్దలు చెప్పుకుంటుంటారు ఇక్కడ. ఇంకా ఉల్లేరమ్మ గుడి దాటిన తర్వాత ఇంకా మనకి చూసినట్టు ఇక్కడ స్కూల్ వస్తుంది. ఆ స్కూల్ తిరిగిన తర్వాత ఒక మలుపు వస్తుంది. ఆ మలుపు తిరిగిన తర్వాత ఇంకా టంగుటూరు రూటు. ఈ మధ్యలో ఒక ఊరు ఉందండి, అదే వావిలేటిపాడు. ఇది జరుగుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ ఈ పాఠశాలకు కూడా మంచి పేరు ఉంది అప్పట్లో. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదే హై స్కూలు. ఇంక దాటిన తర్వాత మనకి ఈ జరుగుమల్లి దాటిన తర్వాత ఈ నారుదొడ్లు, ఈ చౌకు మొక్కలు పెంచే మొక్కలు కానీ, జామాయిల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ ఇటు పక్క బాగా పెంచుతారంటే ఇది ఇసుక నేల అనమాట. ఇసుక నేల బాగుంటుంది. ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు జామాయిల మొక్కలు, చౌకు మొక్కలు, ఇంకా కొన్ని మొక్కలు ఇక్కడ పెంచుతారనమాట. ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. ఇక్కడ దాటిన తర్వాత ఇంకా మనకు టంగుటూరు ఎంత అంటే ఇక్కడ నుంచి జరుగుమల్లి నుంచి నేషనల్ హైవే రోడ్డు కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో వావిలేటిపాడు వస్తుంది. ఈ మామిడి తోటలు చూడండి ఎంత బాగుండేవి. మధ్యలో వావిలేటిపాడు వస్తుంది. అంటే ఆ వావిలేటిపాడులో రోడ్డు ఎమ్మటే కొలంలాగా ఉంటుంది ఒక చెరువు. ఆ చెరువులో ఈ మనకి ఏమంటారు తామర పుష్పాలు, రంగురంగుల పుష్పాలు, తెల్ల పుష్పాలు, ఎర్ర పుష్పాలు, ఈ 2 రకాల పుష్పాలు వికసించుంటాయి. ఒకసారి నీళ్ళు ఉన్నప్పుడే చూడాలి. ఆ తామర పుష్పాలు బలి కలకలాడుతుంటాయి. ఇది ఆ చెరువు. అది ఎర్ర పుష్పాలు, తెల్ల పుష్పాలు. ఇంకా క్లియర్గా తీయలేదు వీడియో, కనిపించట్లేదు. బాగుంటాయి. ఇంకా దాటితే ఇంకా చూశారు కదా, ఇక్కడ ఇటుక బట్టీలు ఉంటాయి టంగుటూరు దగ్గరలో. ఇటుక బట్టీలు దాటంగానే ఇంకా మనకి నేషనల్ హైవే NH16, NH5 ఒకప్పుడు కోల్కతా జాతీయ రహదారి, చెన్నై కోల్కతా జాతీయ రహదారి. NH5 అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు NH16 కూడా అంటున్నారు ఇది. ఇంకా మనం టంగుటూరు హైవే అయితే ఎక్కాము. ఇక్కడి నుంచి ఒంగోలు కరెక్ట్గా 18 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఒంగోలు. ఇంకా ఒంగోలు ప్రయాణం మనం ఇంకా జర్రని వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి బండి. ఇక్కడి నుంచి స్లోగా పోవడం అయితే కుదరదు, ఎందుకంటే వెనక బండ్లు ఫాస్ట్గా వస్తుంటాయి కాబట్టి. ఇప్పుడు మనమైతే సర్వీస్ రోడ్లో పోతున్నాం. కాస్త దూరం పోతే మనం హైవే ఎక్కుతాం ఇంక సర్వీస్ రోడ్లో నుంచి. ఇది టంగుటూరు బిలాల్ అని చెప్పాను కదా, టంగుటూరు బిలాల్ బిర్యానీ అని. ఇది ఒంగోలు కన్నా పెద్ద పాయింట్. చూడండి ఎంత పెద్ద బోర్డు పెట్టాడు బిలాల్ అని. ఎంత పెద్ద రెస్టారెంట్. కుదిరితే మనం రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఒకవేళ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏం తీసుకొస్తానా ఏందనేది నా పంటి నొప్పిని పెట్టి ఉంటుంది. బిలాల్ రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్. అది దాటితే NH టోల్ ప్లాజా ఉంది ఇక్కడ, టంగుటూరు టోల్ ప్లాజా. ఈ ప్లాజా పైన కూడా ఒక రెస్టారెంట్ ఉంది, చాలాసార్లు చెప్పుకున్నాం. దాటితే ఒల్లూరమ్మ గుడి. ఆ గుడి పక్కన ఉండే పెద్ద చెరువు. ఈ ఒల్లూరమ్మ దేవస్థానం కూడా గ్రామ దేవత. ఏమికి ఒంగోలు నుంచి వచ్చి చాలామంది ఇక్కడ పూజలు చేసుకుంటుంటారు. ప్రత్యేకమైన దేవస్థానం. పూర్వం నుంచి కూడా మంచి పేరు గల భక్తిభావం కలిగిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుబడులు చెల్లించుకోబోతుంటారు. చూశారు కదా, ఇంతమంది గ్రామ దేవతల్ని మీకు పరిచయం చేసిన ఈ దారిలో ఈ రూట్ను రాబట్టే మనకి ఎన్ని కుదిరింది. ఇంకేముంది, మనం ఒంగోలుకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా ఒంగోలు ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, పంట హాస్పిటల్కి పోతాం, పళ్ళు చూపించుకుంటాం. నెక్స్ట్ వీడియోలో చూడండి.